రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి కనకదాసు జయంతులను అధికారికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2025 ఫిబ్రవరి 15 తేదీన సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా సెలవు దినంగా ప్రకటించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 జనవరి 2న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుని ప్రకటించాలన్నారు. సుగాలిల అత్యంత ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసే సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుగాలి ప్రజల అత్యంత ఆరాధ్య దైవమైనటువంటి సంత సేవాలాల్ జయంతిని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘ ఐక్యవేదిక తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే గతంలో సంత సేవాలాల్ గిరిజన ప్రజలకు చైతన్యవంతం చేయడమే కాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటే గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన చూపించినటువంటి మార్గంలోనే ఆయా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఇప్పటికీ సేవలను చూపించినటువంటి మార్గాన్ని ఈరోజు గ్రామీణ ప్రజలు ఆయన యొక్క చూపించినటువంటి బాట అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి సంత సేవాలాల్ జయంతి 2025 ఏప్రిల్ 15వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఈ జయంతిని నిర్వహించబోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘ ఐక్యవేదిక తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.